శ్రీతేజ ఎవరిని గుర్తుపట్టడం లేదు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి కిమ్స్లో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల బాలుడు శ్రీతేజను మంగళవారం రాత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాబుకు ఆసుపత్రిలో అవసరమైన అన్ని చికిత్సలు పూర్తయ్యాయని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని, కృత్రిమ ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు చేతన్, విష్ణు పేర్కొన్నారు. శ్రీతేజను ఫిజియోథెరపీ కోసం పారడైజ్ సమీపంలోని న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు తల్లిదండ్రులు, చెల్లితో కలిసి శ్రీతేజ సంధ్య థియేటర్కు వచ్చాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లి రోహిణి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీతేజను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఆసుపత్రిలో బాబు 4 నెలలు 25 రోజుల పాటు చికిత్స పొందాడు. శ్రీతేజ ప్రాణాపాయం నుండి బయటపడినా పూర్తిగా కోలుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. బాలుడు ఆరోగ్యం కేవలం 10% మెరుగుపడిందని తండ్రి భాస్కర్, బాబాయి మల్లికార్జున మంగళవారం మీడియా ఎదుట వివరించారు. బాలుడు కళ్ళు తెరిచి చూస్తున్నా ఎవరిని గుర్తుపట్టడం లేదని చెప్పారు. ఐసీయూలో ఉన్నప్పుడు శ్రీతేజ వద్దకు చెల్లి వెళ్లి పలకరించినా బాబులో స్పందన లేదని తండ్రి భాస్కర్ వాపోయారు. 20 రోజుల నుండి శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 వారాల క్రితం ఐసీయూలో నుండి ప్రత్యేక గదికి తరలించారని చెప్పారు. ఆసుపత్రిలోనే ఉంటే ఇన్ఫెక్షన్లు వస్తాయని, రీహాబిలిటేషన్ సెంటర్కు తీసుకుపోతే మంచిదని, అక్కడ చికిత్సతో మెదడు స్పందించే అవకాశం ఉంటుందని వైద్యులు సూచించారని వెల్లడించారు. బాలుడికి 2 నెలల పాటు ముక్కు ద్వారా ద్రవాహారం అందించారని, తర్వాత పొట్టకు సర్జరీ చేసి పైపు, ఇతర పరికరాలు అమర్చి ఆహారం అందిస్తున్నారని చెప్పాడు. బాబును ఎలా సంరక్షించుకోవాలి అనే విషయం మీద వైద్యులు, సిబ్బంది తమకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని చెప్పాడు. శ్రీతేజకు మెరుగైన చికిత్స కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, పుష్ప సినిమా బృందం సహకరించారని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు.